హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నేను మీ హరిన్. సో ఈరోజు చాలా ఎగ్జైటింగ్గా ఉంది. నాకు చాలా రోజుల నుంచి నేను ప్లాన్ చేస్తున్నా ఈ ప్లేస్కి వెళ్ళాలనేసి. సో మనం ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడికి వెళ్తున్నామంటే కేరళకి వెళ్తున్నాం. చాలా ఉన్నాయి ఎక్స్ప్లోర్ చేసేదానికి. దాంట్లో మంచి మంచి ప్లేసెస్ అన్నీ నేను చాలా బాగా ప్లాన్ చేసి ఒక్కొక్క దానికి ఎంతెంత దూరం ఉంటుంది, లైక్ మనం ఏదేది కవర్ చేస్తే మీకు అది బాగా చూపించగలుగుతాను నా ద్వారా అనేసి నేను పక్కాగా క్లియర్గా నేను ప్లాన్ చేశాను. సో దయచేసి మీ సపోర్ట్ కావాలా. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు అండ్ వాచ్ అవర్స్ కూడా చాలా తక్కువ ఉంది. కొంచెము మీరు సపోర్ట్ చేస్తే నేను ఇంకొంచెం నాకు మోటివేషన్గా ఉంటుంది. కానీ చాలా కష్టపడుతున్నా, బట్ అంత మనకి సపోర్ట్ దొరకడం లేదు. సో దయచేసి కొంచెం సపోర్ట్ చేయండి. సో ఆల్మోస్ట్ ఇప్పుడు టైం వచ్చేసి 3:45. మనం ఇప్పుడు నెక్స్ట్ ఎప్పుడు రీచ్ అవుతానంటే ఆఫ్టర్నూన్ 2 o'clock రీచ్ అవుతాను అంటుంది. వితౌట్ బ్రేక్స్. విత్ బ్రేక్స్ అంటే మోస్ట్లీ 3 to 4 అయిపోతుంది అనిపిస్తుంది. చూద్దాం ఎట్లా ఏమి అనేసి. హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. నేను మీ హరిన్. ఇక్కడ ఒక 20 minutes బ్యాక్ ఇక్కడ ఒక ఫ్యూయల్ స్టేషన్లో పెట్రోల్ పట్టించాను. పెట్రోల్ పట్టించి వెంటనే నేను ఆఫ్ చేసి కీ తీశాను. ఆ తర్వాత ఆన్ చేశాను. ఆనే కాలేదు. ఒక 10 to 15 minutes వరకు టెన్షన్ పడుతున్నా. ఏరా అని థింక్ చేస్తా అంటే ఇదేదో మాల్ ఫంక్షన్ అవుతా ఉంది. ఆన్ అవుతుంది. కొంచెంసేపు గమ్ముని ఏం ముట్టకుండా ఉంటే అది ఆన్ అవుతుంది, లేకపోతే మళ్ళీ ఆఫ్ అయిపోతుంది. అందుకు నేనేం చేసినాను, గేర్లోకి వేసుకొని పుష్ స్టార్ట్ చేసినాను. ఇది మోస్ట్లీ బ్యాటరీ ఇష్యూనా లేకపోతే ఇది రిలేస్ ఇష్యూనా ఏమని తెలియదు. మనము ఆన్ ది వేలో వెళ్ళేటప్పుడు ఇప్పుడు మీరు ఇక్కడ చూడొచ్చు, ఏబిఎస్ లైట్ ఎప్పుడు ఒక 5 meters మూవ్ అవ్వగానే ఆఫ్ అయిపోతుంది. కానీ ఏబిఎస్ లైట్ మాత్రము ఇండికేటరు ఆ సింబల్ అనేది ఆఫే అవ్వలేదు. కొంచెం కొత్తగా అడ్వెంచరింగ్గా జరుగుతుంది. మన బైరా కొత్తగా ఏదో ఒక ట్విస్ట్ ఇస్తున్నాడు నాకు. కాసేపు చాలా టెన్షన్ పడ్డాను ఫ్రెండ్స్, చాలా టెన్షన్ పడినా. మార్నింగ్ ఏంట్రా ఇది అనేసి. ఇది జంప్ స్టార్ట్లో స్టార్ట్ అవుతుంది అంటే ఆఫ్ అయ్యి ఆన్ అవుతుందంటే 3 issues ఉండాలి. ఒకటి రిలేస్, లేకపోతే మన సీట్ కింద ఒకటి యూ క్లాంప్ అని ఉంటుంది. ఆ 2. థర్డ్ వచ్చేసి బ్యాటరీ ఇష్యూ ఉండాలా. ఈ మూడిట్లో ఏదైనా ఒకటి ఉండాలా. లెట్స్ సీ ఏం జరుగుతుందో. సో ఫ్రెండ్స్, మనకి ఇప్పుడు ఒక పెద్ద ఇష్యూనే వచ్చింది. అది ఇక్కడ ప్రాబ్లం ఏరా అంటే, ఇక్కడ లోపల చూస్తే ఇక్కడ థర్మల్ క్యాప్ ఉంటుంది. దానివల్లనే నిన్న వాటర్ వాష్ చేసాం కదా, ఆ క్యాప్ ఏదో బయటకు వచ్చేసినట్టుంది. దానివల్లనే లూజ్ కనెక్ట్ అవుతుంది అనుకుంటా. ప్రాపర్ సప్లై లేదు. ఎందుకంటే నేను ఇక్కడ స్టార్టరు ఇవ్వగానే టిక్ అనేసి నిలిచిపోతా ఉంది. సో ఎందుకంటే స్పార్క్ ప్లగ్స్ ఏమో బాగున్నాయి. ఎందుకంటే ఇది ఇరీడియం కాబట్టి. ఇక్కడే ఒక బైకర్ అయిన పాపము నాకు హెల్ప్ చేస్తున్నాడు. తను కేరళ ఇడికికి వెళ్తున్నాడు. கரெக்டாக தான் இருக்குது. டைட் பண்ணுங்க. லூஸாக இருக்குது. இது பிடிச்சிருக்கிறேன், விடுங்க.
எடுக்க மாட்டேங்குது. It actually it's off only, bro. Yeah, this is it's off. So two set of friends. It's not even getting turned on, bro. Yeah, that's what happening. So better ninja shop ku pona correct illana nama edo senjina adu malathu Yeah. chetti mudichirukku edavadhu panna correct ah varadu ena idu correct analyze பண்ற ஒருத்தரால தான் கரெக்ட்டா basically நாம யாரு அந்த பக்கத்துல ஷாப் இருக்கா? సో ఫ్రెండ్స్ ఇది ప్రాబ్లము మీరే చూస్తున్నారు కదా, ఒకటా రెండా. அது வந்து ஒர்க் ஷாப். If we go to mechanic, they will find it out, bro. That is a mechanical shop, bro. Where? That one. Shit. Bro, can you call him, no? సో ఫ్రెండ్స్, ముందర అక్కడ కేఎల్ అనే బైకర్ వెళ్తున్నాడు కదా, తనే నాకు హెల్ప్ చేసిండేది. పాపం ఆల్మోస్ట్ ఒక 3 to 4 kilometers వరకు నాకు ట్వయింగ్ చేసుకొని వచ్చాడు. మళ్ళీ ఇక్కడ ఒక పంచర్ షాప్ కనబడింది, చెక్ చేసాం. కొంచెం ఇది బ్యాటరీకి ఉన్న థర్మల్ స్క్రూ కొంచెం లూజ్ ఉన్నింది, టైట్ చేసినాం, అయినా అదే ప్రాబ్లం వస్తుంది. సో కరూర్లో ఆల్మోస్ట్ ఒక 23 kilometers ఉంది కరూర్కి. సో అక్కడికి ఆల్మోస్ట్ ఇప్పుడు 9 అయిపోయింది కాబట్టి ఓపెన్ చేసింటారు సర్వీస్ సెంటర్. సో అక్కడికి వెళ్ళి మనము ఇప్పుడు చెక్ చేపియాలా. టైం ఎంత అవుతుందో తెలీదు. టోటల్గా నాకు మైండ్ మాత్రం అప్సెట్గా ఉంది. పాపం తన పేరు కూడా అడగలేకపోయినా, ఎందుకంటే అంత అప్సెట్గా ఉంది నాకు. సో ఇప్పుడు మనం అంటే ఇక్కడ క్యాన్సిల్ చేసి కరూర్ రాయల్ ఎన్ఫీల్డ్ సర్వీస్ సెంటర్ అని లొకేషన్ వేయాలి. వన్స్ కరూర్ దగ్గరికి వచ్చిన తర్వాత లేట్ అయింది, ఎనివే చెక్ చేయించుకొని వెళ్దామనేసి అని ఉన్నా. మళ్ళీ ఫర్దర్ ప్రాబ్లం ఏమన్నా రాకుండా ఉండేదానికి బ్యాటరీ రిలేస్ క్యాప్స్ ఉంది కదా, దాన్ని ఖచ్చితంగా చెక్ చేపియాలా. దేవుడా, ఏంట్రా అబ్బా ఇది. సో ఫ్రెండ్స్, ఇక్కడ రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ ఉంది, కరూర్కి వచ్చాను డీవియేషన్ తీసుకొని. ఇక్కడ ఉన్నారో లేదో కూడా తెలియదు. மேம் சர்வீஸ் சென்டர் சார், இதுக்கு பக்கத்தில் ஒரு மண் ரோடு இருக்கும், அந்த சைட் பின்னாடி வந்தீங்கன்னா பேக் சைட் தான் சார். எங்கம்மா கொஞ்சம் காமிக்கிங்க. இங்கேயா? ஓ, இந்த மண் ரோடா? அதில் உள்ளே போயிட்டு ரைட் கட் பண்ணிங்கன்னா இதே பில்டிங் பின்னாடி. ஓகே. சார், நான் பெங்களூர்லேருந்து வந்திருக்கிறோம். இது 2-3 வாட்டி ஆட்டோமேட்டிக்காக அப்படியே ஷட் டவுன் ஆகுது. ரன்னிங்லேயே அப்படியே ஆஃப் ஆகுது. அது இப்போ கூட நான் இப்போ பாருங்கள் ஆன் பண்ணுறேன், இங்கே பாருங்கள், அவ்வளோதான் டிக்குன்ட்டு எடுக்க மாட்டேங்குது. அந்த கொஞ்சம் பாருங்கப்பா, நான் ஆக்சுவலி கேரளா போயிட்டுருக்கிறேன். புஷ் பண்ணிட்டு எனக்கு ஃபுல் ஸ்ட்ரென்த்தே போயிடுச்சு. சார், எங்கே வைக்கணும்?
அப்படியே தள்ளிட்டு வந்தீங்களா? அங்கே ரிமூவ் பண்ணுங்க. இது தள்ளிட்டு எனக்கு ஸ்ட்ரென்த்தே போயிடுச்சுப்பா. ரொம்ப టైర్డ్గా இருக்கு. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఉంటుంది సోలో రైడింగ్ అనేది. మీకు యాక్చువల్గా చెప్పాలంటే అంత ఆషామాషి కాదు. ఇక్కడ కొంచెం పాత పన్నుపా ఎలా இருக்குது అంటే బండి ఎత్తుకొని వెళ్ళారు. ఏం చూసారో చెక్ చేయాలి. ఇక్కడ కరూర్ రాయల్ ఎన్ఫీల్డ్ దగ్గర ఉన్న కంప్లీట్గా చెక్ చేసాము. రిలేస్ ఏమైనా పోయిందా, లేకపోతే చిన్నది ఫ్యూజెస్ క్లాంప్ లాగా వస్తుంది, అదేమన్నా పోయిందా అనేసి చెక్ చేశారు. సో ఆన్ అవుతుంది, మళ్ళీ ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. సో అందుకు ఫైనల్గా వాళ్ళు ఒకసారి బ్యాటరీ కొత్తది ఆంబ్రాన్ వేశారు. దాన్ని వేసి చెక్ చేస్తామని చూశారు. చెక్ చేసిన వెంటనే అది రన్ అవుతుంది. సో సేమ్ అంటే ఆ పాత బ్యాటరీ వచ్చేసి ఆల్మోస్ట్ క్లోజ్ బై 2.7 months అయిపోయింది. అంటే 2 years 7 months అయిపోయింది. దానికి వారంటీ వచ్చేసి 2 years నాకు ఇచ్చేటప్పుడే చెప్పారు. బట్ ఇప్పుడు ఆల్మోస్ట్ అది 3,800 సమ్ చేంజ్ వస్తుంది. బట్ దీనికి వారంటీ అంతా లేదు. సో మనం ఇప్పుడు ఎంత అమౌంట్ అవుతుందో దానికి ఏం చూసి మనం పే చేయాలా, ఇలాంటి సిచ్యువేషన్స్ అంతా వస్తూ ఉంటుంది. సో ఇప్పుడు ఆ పిల్లోడు కూడా టెస్ట్ డ్రైవింగ్కి తీసుకొని వెళ్ళాడు. ఏమైనా ఆఫ్ అవుతుందా చెక్ చేసేదానికి. చూద్దాం. ఎందుకంటే ఆ పాత బ్యాటరీ వేసినప్పుడు ఇట్లా అంటే టిక్ అనేసి ఆఫ్ అయిపోతుంది. ఎందుకంటే నాది స్పార్క్ ప్లగ్స్ అంతా కొత్తవి, చాలా కొత్తవి. అండ్ వైరింగ్స్ అంతా చెక్ చేశారు, అంతా కరెక్ట్గా ఉంది. ఆ ప్రాబ్లం వచ్చేసి ఇక్కడ బ్యాటరీతోనే. సో ఫైనల్గా చూద్దాం సార్ట్అవుట్ అయిందా. సో లెట్స్ సీ ఏం జరుగుతుందో. సో ఫ్రెండ్స్, ఫైనల్గా ఆల్మోస్ట్ ఇప్పుడు వచ్చేసి 10:29 అవుతుంది. సో ఇక్కడ మురుగన్ మోటార్స్ దగ్గర వచ్చేసి ఫైనల్ మొత్తం చెకప్ చేశారు. తను వినీత్ టెక్నీషియన్ నాకు అసిస్ట్ చేశాడు. సో ఫైనల్గా తను ఒక రౌండ్ వెళ్ళేసి చెక్ చేశాడు. సో నో ఇష్యూస్. సో ఇంకా ఆల్మోస్ట్ లేట్ అయిపోయింది. ఇంకా మనం బ్యాక్ టు బ్యాక్ పేస్ చేసుకొని వెళ్ళిపోవాలా. ఓకే, లెట్స్ గో. ఓకే, ఓకే తంబి, థ్యాంక్ యూ. Thank you, sir. See you. Almost 3,900 rupees పడింది. గట్టిగానే పడింది.